నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. హిమాయత్ నగర్ వై జంక్షన్ దగ్గర సిపిఐ తరఫు నుండి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, వీళ్ళు నిరసన తెలపడానికి గల రీజన్స్ ఏంటని మాట్లాడదాం. నమస్తే అన్న, ముందుగా ఈ నిరసన కార్యక్రమం మీరు ఎందుకు చేపడుతున్నారండి? అమెరికా సామ్రాజ్యవాద దేశం అతి దుర్మార్గంగా వెనుజులాపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని తీసుకెళ్ళి అతని పైన ఏదో మాదక ద్రవ్యాల బిజినెస్ చేస్తున్నటువంటిది ఏదైతే చెప్తున్నారో అది దుర్మార్గమైనటువంటి చర్య. అసలు ట్రంప్ వెనుకున్నది ఏందో అతని పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఒకవైపు మత్తు పదార్థాలు అని చెప్తూనే మరోవైపు ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద, అక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్నిట్లను కూడా మేము గతంలో చమురు మొత్తం అక్కడ కంపెనీలన్నీ డెవలప్మెంట్ చేసింది మేము 20 ఏళ్ల కిందట అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం జాతీయం చేయడం వల్ల మాకు ఇక్కడ ఇబ్బంది అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే అతని ఉద్దేశం ఏంది, ఆ దేశంపై దాడి చేయడం, ఆ దేశంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టుకొని ఆ చమురు అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఇవ్వాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజుగా మేము చూస్తున్నాం. కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా ఈవెన్ అమెరికాలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎలా కూలదోస్తావు? నీకు ఇచ్చింది అమెరికాలో రాష్ట్రపతి పదవి చేయమని చెప్పి మొత్తం ప్రపంచమంతా కాదు కానీ తీర్పించింది కాకపోతే సామ్రాజ్యవాద దేశం మేము ఏం చేసినా నడుస్తుంది, మా దగ్గర బలమైనటువంటి మిలిటరీ ఉన్నది అనేటటువంటి దాంతో ఈరోజు ట్రంప్ పిచ్చోన్లాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక ఉగ్రవాది లాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఫ్యూచర్లో అమెరికాకే ఇలాంటి మచ్చ వస్తుంది. గతంలో కూడా ఇరాన్ అధ్యక్షుడిని చేసినప్పుడు ఏం చెప్పారు, సద్దాం హుస్సేన్ని ఇతని జీవ ఆయుధాలు ఉన్నాయి, ఇతని ప్రపంచానికి హాని అని చెప్పాడు. మరి ఇప్పటివరకు ప్రూవ్ చేయగలిగిరా? ఏం చేయలేకపోయారు. అంటే ఎక్కడైనా సంపద ఉంటే వాళ్ళని బెదిరించడం, అక్కడ ఇతను చెప్పినట్టు వినేటటువంటి ప్రభుత్వం రావాలి. వినలేనటువంటి పరిస్థితిలో ఇతను మిలిటరీని తీసుకెళ్లడం, అతను అరెస్ట్ చేయడం, అతని మీద మాదక ద్రవాలు జీవ ఆయుధాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో కూడా అందరికీ తెలిసింది. కాబట్టి నిరసనలు అనేటటువంటి మరిన్ని ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్టు దీని మీద చర్య తీసుకోవాలి. కానీ ఇంటర్నేషనల్ కోర్టు ఏంటంటే ఈ మిలిటరీ పవర్ ఉండేసరికి వాళ్ళు కూడా ఏం చేయాలనేటువంటి చర్య చూడాలి. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ కోర్టు ఏం చేస్తుంది అనేటటువంటిది. ఇప్పుడు దేశంలో చట్టాలు ఉంటాయి, అట్లానే ప్రపంచవ్యాప్తంగా చట్టాలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందించినట్టు కనిపిస్తలేదు. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ఉగ్రవాదమైనటువంటి చర్య. అసలు ఈయనకు ఓడిచ్చిండు రైటు. నువ్వు వేరే దేశము, ఆ దేశ ప్రజలు ఎలక్ట్ చేసుకున్నది, ఆ చమురు వాళ్ళకే వాళ్ళకి సంపద, దాన్నే చూసి అక్కడ పేదరికాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సోషలిస్ట్ కంట్రీ అది. నువ్వు దాని మీద దాడి ఎందుకు చేసినావు అంటే ఆడ 3 కోట్ల మంది ఉంటారు, మిలిటరీ పవర్ లేదు, నేను ఏం చేసినా నడుస్తుంది. ఈరోజు అతన్ని చేసి మిగతా దేశాల మీద దాడి చేస్తా అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా చూసుకుని ఊరుకుంటావా? నీ పర్సంటేజ్ ఎంత? నీ అమెరికాలో ఉన్నది 30 కోట్లు, నీది ఎంత ఉంది కెపాసిటీ? ఏదో మిలిటరీ ఉందని చెప్పి ఎగురితో ఊరుకుంటారా? ఇలా కాకపోతే రేపు నీ సంగతి కూడా అవుతుంది. ఇదే పద్ధతిలో కొనసాగుతాయి. నా దగ్గర మిలిటరీ ఉందంటే మిలిటరీ ఎంత పని చేస్తుంది? 4 రోజులు 5 రోజులు 6 రోజుల తర్వాత నీ మిలిటరీ ఉండదు, నీ ఆమినేషన్ ఉండదు. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. నేను ప్రపంచ పెద్దన్నా అని చెప్తావు. నాకు తెలిసి చైనా దగ్గరికైనా అప్పు తీసుకున్నాడు. అసలు అప్పుల దేశం చెప్పాలి. ఇప్పుడు అగ్రరాజ్యం కాదు, అదేం బలిసిన దేశం కాదు. చైనా దగ్గరికైనా అప్పు తీసుకున్నాడు. వీడు బలిసిన రాజ్యం ఎట్లయితుంది? వీడు అప్పు తీసుకుంటే చైనా దగ్గరికని అవి బయటికి చెప్పరు ఎవడు సరిగ్గా. కేవలం ఏమనంటే ఆడ పెట్టుబడిదారులను డబ్బులు వాళ్ళకి పెంచి పోషించడానికి ఇవన్నీ దందాలు చేస్తున్నాడు తప్ప ఈ ట్రంప్ బెదిరింపులకు కూడా భయపడాడు. వెంటనే ఇట్లాంటి చర్యలు ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఉంటాయి. మధురో దంపతుల్ని వెంటనే విడుదల చేయాలని కూడా మీ దగ్గర ఒక ప్రధానమైన డిమాండ్ కనిపిస్తూ ఉంది. మధురో దంపతుల్ని విడుదల కాదు, ఎక్కడ ఉన్నాడు అక్కడ తీసుకపోలే ఆ దేశ అధ్యక్షుడిని చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయింది కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి చర్య కాదు. నీ మాదక ద్రవ్యం నీ దగ్గర ఉంది కదా ఒకటి, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అందులో ఎప్పుడన్నా మధురో డ్రగ్స్ సప్లై చేసిండు, మా దేశంలోకి సప్లై చేసిన ఎక్కడన్నా రిపోర్ట్ ఉందా? ఎక్కడ లేదు. ఈరోజు ఆ దేశంలో దాని దగ్గర తీసుకెళ్ళి ఆత్కడి లేచి కూర్చోబెట్టి మాదక ద్రవ్యాలని చెప్పి ఏదో ప్రపంచంలో ఉన్న జనాలను పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓ దేశ అధ్యక్షుడు అట్లాంటి పనులు చేస్తాడా? అసలు నీ దేశంలో ఉన్నటువంటి చుట్టుముట్టున్నాడు ఏం చేస్తున్నాడు? మరి నన్ను మాదక ద్రవ్యాలు తీసుకొస్తుంటే అవన్నీ ఉత్తమ ఆటలే. అక్కడ చమురు ఖనిజ సంపాదనని అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంపే ఒక బిజినెస్ మ్యాను, వీడు పొలిటీషియన్ కాదు, ప్రజల కోసం ఆలోచించాడు. ట్రంప్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 10లో ఒక బిజినెస్ మ్యాన్. అతను ప్రజల కోసం ప్రజల సౌకర్యాలను తీర్చాలని కాదు, అతడే బిజినెస్ మ్యాను. ఆ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ పదవిని అడ్డం పెట్టుకుంటున్నాడు అనేది ప్రజలకు తెలుసు.
వీడు ఒక పిచ్చోడు కాదు, ఇప్పుడు ఉగ్రవాది అనేటటువంటి మైండ్కి వచ్చింది కాబట్టి ట్రంప్ వెంటనే ఆ వెనిజులా అధ్యక్షుడిని అక్కడ అప్పచెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఎట్లుండనో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. ఈ దేశంలో కూడా లెఫ్ట్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడుతున్నారు.